అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దేనని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2 వారాలుగా నిర్వహించిన కేసీఆర్ T20 క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది. అంబర్పేట్ జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ టోర్నీ కప్పును అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి వెంకట్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి, అంబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టోర్నమెంట్ నిర్వాహకుడు అతిక్ జాఫర్, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలేరు వెంకటేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రన్నర్స్ కు విన్నర్స్ కు టీంలు ఎవరైతే గెలిచిందో వాళ్ళకి కప్పులు దాంతోపాటు ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది రేపు 11 గంటలకు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఒక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసి తన ప్రాణాన్ని కూడా త్యాగాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా వారు వెనుకడుగు వేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఒక పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈరోజు తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి అదే తెలంగాణ ఈరోజు మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధికి కుంటుపడే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. మరి రైతు భరోసా కానీ, వారు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీల అమలు కానీ, 420 హామీలు కానీ ఏవి కూడా దాంట్లో మచ్చుకు 1-2 తప్పిస్తే ఈ హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చినటువంటి ఒక సందర్భాలు కనబడుతుంది. మహిళలకు ఉచిత బస్సు తప్పిస్తే మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అని చెప్పి మహిళలకు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి రైతు భరోసాను కూడా ఎగ్గొట్టి, అదేవిధంగా పెన్షన్ ఏదైతే 2000 ఉందో దాన్ని 4000 ఇస్తా అని చెప్పి, ఏదైతే ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ అయింది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్స్ మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు, అంబర్పేట వెంకటరెడ్డి గారు ఎక్స్ కార్పొరేటర్ అందరూ కలిసి మ్యాచ్ ప్రారంభించినారు. ఇవాళ ఫైనల్ అయింది. 10 రోజులు మ్యాచ్లు మొత్తం చాలా మంచిగా జరిగినాయి. అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ టోర్నమెంట్స్ ఇంకా స్పోర్ట్స్కి ప్రోత్సహిస్తున్నారు. అందరు కలిసి చాలా మంచిగా టోర్నమెంట్ జరిగినాయి. ఈ టోర్నమెంట్కి చాలా సక్సెస్ చేసిన మా టీంకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మేము అందరు కలిసి ఇంకా ఫస్ట్ టోర్నమెంట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ టోర్నమెంట్ కూడా జరిపిస్తాం, ఇంకా మంచి వాతావరణం జరిపిస్తామని అది వస్తాం.